ఒక స్త్రీ తల్లి గర్భం నుంచి కాకుండా అగ్నిజ్వాలల్లో జన్మించింది. ఆమెను దక్కించుకోవడానికి ఓ అసాధారణమైన పరీక్ష. వందలాది మంది రాజులు పోటీ పడ్డారు. చివరికి ఒక అసాధారణ బ్రాహ్మణుడు విజయం సాధించాడు. ఎవరా స్త్రీ? ఏమిటా పరీక్ష? ఎవరు గెలిచారు? ఈరోజు తెలుసుకుందాం. పాండవులను అంతమొందించడానికి దుర్యోధనుడు వారణావతంలో అత్యంత సులభంగా మండిపోయే పదార్థమైన లక్కతో లక్షగృహం నిర్మించాడు. విదురుడు ఈ కుట్రను ముందే పసిగట్టి ఒక రహస్య భాషలో యుధిష్ఠిరుని హెచ్చరించాడు. ఆ భవనం కింద నుంచి అడవిలోకి ఓ రహస్య స్వరంగాన్ని తవ్వించారు. ఆ లక్క ఇల్లు తగలబడిపోతుండగా పాండవులు కుంతీదేవితో కలిసి ఆ స్వరంగ మార్గం ద్వారా ప్రాణాలతో తప్పించుకున్నారు. పాండవులు చనిపోయారని కౌరవులు నమ్మారు. లక్క ఇంటి ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో తప్పించుకున్న పాండవులు కౌరవుల కళ్ళు గప్పి ఏకచక్రపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఇంట ఆశ్రయం పొందారు. ప్రతిరోజు భిక్షాటనతో కాలం వెళ్లదీయడం ప్రారంభించారు. ఆ గ్రామ ప్రజలు తమ వద్ద ఉన్న ఆహారాన్ని ఆ మహావీరులకు భిక్షాటనగా వేసేవారు. కాలం ఎంత విచిత్రమైనది! లోకాన్ని శాసించాల్సిన హస్తినాపురవాసులు విధి ఆడిన వింత నాటకంలో ఇలా భిక్షాటన చేస్తున్నారు. భిక్షాటన తర్వాత తెచ్చిన ఆహారాన్ని కుంతీదేవి ఎంతో మమకారంతో వండిపెట్టేది. తెచ్చిన భోజనంలో సరిగ్గా సగభాగాన్ని ఆకలి ఎక్కువగా ఉండే భీమసేనుడికి వడ్డించేది తల్లి కుంతీదేవి. మిగిలిన సగాన్ని మిగతా 4 సోదరులకు సమానంగా పంచేది. తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణ కుటుంబం ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? మాకు కన్నబిడ్డల్లా ఆశ్రయం ఇచ్చి ఆదరించిన మీ ఇంట్లో ఈ కన్నీళ్ళేంటి? మహాశయ, మీ బాధకు కారణమేమిటో చెప్పండి అని అడిగింది. ఆ ఊరిని వేధిస్తున్న బకాసురుడు అనే రాక్షసుడికి రోజు ఒక బండి నిండా అన్నము మరియు ఒక మనిషిని పంపాలి. ఈ రోజు ఆ రాక్షసుడికి ఆహారంగా వెళ్లాల్సిన వంతు మా ఇంటికి వచ్చిందమ్మా. కుంతీదేవి ఆ బ్రాహ్మణుడిని ఓదార్చి తన కుమారులైన భీముడిని రాక్షసుడి వద్దకు పంపుతానని మాటిచ్చింది. భీముడు ఆహారంతో బకాసురుడు గుహకు వెళ్ళి రాక్షసుడి కళ్ళ ఎదుటే ఆ భోజనమంతా తినేశాడు. దాంతో కోపగించిన బకాసురుడు భీముడిపై దాడి చేశాడు. భీముడు ఆ రాక్షసుడితో భీకరంగా పోరాడి వాడి వెన్నెముక విరిచి సంహరించాడు. దాంతో ఏకచక్రపుర ప్రజలకు భయం పోయింది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వారింటికి వచ్చాడు. ఈ రోజు రాత్రి ఆతిథ్యం ఇవ్వమని కోరగా కుంతీదేవి అంగీకరిస్తుంది. అతను ద్రౌపదుని రాజ్యమైన పాంచాల దేశం నుంచి వస్తున్నాడు. రాజు ద్రౌపదుడు తన అందమైన కుమార్తె ద్రౌపది కోసం ఒక గొప్ప స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడని అతని పాండవులకు చెప్పాడు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలని పాండవులకు ఉత్సుకత కలిగింది. గతంలో ద్రౌపదునితో వారికి ఒక అనుభవం ఉంది. కానీ వారికి తెలిసినంత వరకు ద్రౌపదుడికి కుమార్తె లేదు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా అన్నాడు: ఆమె ద్రౌపదుడు మరియు అతని రాణికి నేరుగా జన్మించలేదు. ఆమె జన్మ వృత్తాంతం ఒక ప్రత్యేకమైన కథ. చిన్నతనంలో ద్రోణుడు, ద్రౌపదుడు ఒకే ఆశ్రమంలో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. తాను రాజునయ్యాక సగం భాగం రాజ్యాన్ని ఇస్తానని ద్రౌపదుడు ద్రోణుడికి మాట ఇచ్చాడు. కాలక్రమంలో ద్రౌపదుడు పాంచాల దేశానికి రాజవుతాడు. ద్రోణుడు కటిక పేదరికంలో ఉంటాడు. ద్రోణుడు దరిద్రంతో బాధపడుతూ సహాయం కోసం రాజు ద్రౌపదుడి వద్దకు వెళ్ళాడు. చిన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం నాకు సహాయం చేయమని ద్రోణుడు ద్రౌపదుడిని అడుగుతాడు. కానీ ద్రౌపదుడు అహంకారంతో స్నేహం సమానుల మధ్య ఉంటుంది, ఒక రాజుకు ఒక పేదవాడికి స్నేహమేంటి అని ద్రోణుడిని అవమానించి పంపించేశాడు. అవమాన భారంతో ద్రోణుడు హస్తినాపురానికి బయలుదేరాడు. అక్కడ కౌరవులకు పాండవులకు అస్త్ర విద్యలు నేర్పే గురువయ్యాడు. విద్య పూర్తయ్యాక గురుదక్షిణగా ద్రౌపదుడిని బంధించి తీసుకురమ్మని అడిగాడు. మొదటగా దుర్యోధనుడు వెళ్ళి పరాజితుడయ్యాడు. తర్వాత అర్జునుడు తన పరాక్రమంతో ద్రౌపదుడిని ఓడించి బంధించి ద్రోణుడి ముందు నిలబెట్టాడు. అప్పుడు ద్రోణుడు ద్రౌపదుడితో, ఒకప్పుడు స్నేహం సమానుల మధ్య ఉంటుంది అన్నావు కదా, అందుకే నీ రాజ్యాన్ని నేను తీసుకుంటున్నాను. కానీ నీ మీద ఉన్న పాత స్నేహంతో రాజ్యంలో సగాన్ని నీకు తిరిగిచ్చేస్తున్నాను. మిగతా సగాన్ని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు రాజువే, నేను రాజునే. ఇప్పుడు మనం సమానులం అని చెప్తాడు. మిగిలిన సగం అతడికి ఇచ్చి ప్రతీకారం తీర్చుకున్నాడు. అవమాన భారంతో ద్రౌపదుడు యజ, ఉపయజ అనే గొప్ప రుచులను కనుగొని తనకు శక్తివంతమైన కుమారుడు కలిగేలా ఏదైనా చేయమని ప్రార్థించాడు. రాజు, రాణి తరపున వారు ఒక పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించారు. వారు పెద్ద హోమగుండాన్ని వెలిగించి మంత్రాలు ఉచ్చరిస్తూ నెయ్యి, వెన్నను ఆహుతిగా సమర్పించారు. అశరీరవాణి ద్రౌపదుడితో ఇలా పలికింది: ఓ రాజా, ఒక కన్య భూభారాన్ని తగ్గించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి దేవునిచే పంపబడింది. భవిష్యత్తులో కౌరవుల వినాశనానికి
ఒక మహా సంగ్రామానికి ఈమె కారణం కాబోతోంది. కాబట్టి నీ కొడుకుతో పాటు ఈమెను కూడా నీ కూతురిగా స్వీకరించాలి అని. కొద్దిసేపటి తర్వాత ప్రకాశవంతమైన కవచంతో ఒక సుందరుడు, పరాక్రమవంతుడైన యువకుడు ఆ అగ్ని నుండి ఉద్భవించాడు. అతడికి దృష్టద్యుమ్నుడు అని నామకరణం చేశాడు. దృష్టద్యుమ్నుడే ద్రోణుణ్ణి సంహరిస్తాడని భవిష్యవాణి చెప్పబడింది. ఆ తర్వాత అదే అగ్నిగుండం నుంచి నల్లటి ఛాయతో పద్మంలా పరిమళించే ఒక సుందరమైన స్త్రీ ఉద్భవించింది. ఆమె శ్యామల వర్ణంలో ఉన్నందున ఆమెకు కృష్ణ అని, ద్రౌపదుని కుమార్తె అయినందున ద్రౌపది అని పేర్లు పెట్టారు. అందుకే ద్రౌపదిని అయోనిజ అంటే తల్లి గర్భం నుంచి కాకుండా అగ్ని నుంచి పుట్టినది అని, యజ్ఞసేని అంటే యజ్ఞం నుంచి ఉద్భవించింది అని కీర్తిస్తారు. ద్రుపదుడి పగ దృష్టద్యుమ్నుడి రూపంలో వస్తే యావత్ ప్రపంచ ధర్మ సంస్థాపన ద్రౌపది రూపంలో అగ్ని నుంచి బయటకు వచ్చింది. కౌరవుల వినాశనానికి కారణమవుతుందని బ్రాహ్మణుడు చెప్పిన ఆ ద్రౌపదిని చూడాలని పాండవ సోదరులకు తీవ్రమైన ఉత్సుకత కలిగింది. ఆమె సాటిలేని అందం గురించి వినడమే కాక ఈ యువకులు ఆమెను చూడాలని, స్వయంవరంలో గెలిచి వధువుగా పొందాలని తీవ్రంగా తప్పించారు. కానీ తమ కోరికను తల్లికి చెప్పడానికి సంకోచించారు. తర్వాత ఉదయం వ్యాస మహర్షి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: నా ప్రియమైన పాండవులారా, మీరు స్థలం మారడానికి ఇదే సరైన సమయం. మీరు పాంచాల దేశానికి వెళ్ళాలి, ద్రౌపది స్వయంవరంలో పాల్గొనాలి. దాంతో వారు తమ సామాగ్రిని సర్దుకొని కాలినడకన కాంపిల్య నగరం వైపు ప్రయాణించడం ప్రారంభించారు. తల్లి కుంతీదేవితో కలిసి పాండవులు కాంపిల్య నగరానికి చేరుకున్నారు. స్వయంవర పోటీలో పాల్గొని ద్రౌపదిని గెలవడమే వారి లక్ష్యం. కాంపిల్య నగరంలో పాండవులు నగర శివార్లోని ఒక కుమ్మరి ఇంట్లో ఆశ్రయం పొందారు. కాంపిల్య నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. ద్రుపద మహారాజు ద్రౌపది స్వయంవరం కోసం ఒక భారీ వివాహ మండపాన్ని నిర్మించాడు. ఆ మండపం బంగారం, రత్నాలతో అలంకరించబడింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన రాజులు, రాజకుమారుల కోసం వారి సింహాసనాలు వేశారు. స్వయంవరం రోజున దేశం నలుమూలల నుంచి వచ్చిన రాజకుమారులందరూ విలువైన దుస్తులు, బంగారు కవచాలు, కిరీటాలు ధరించి వందలాది మంది రక్షకులతో కలిసి మండపంలోకి ప్రవేశించి తమ సీట్లలో కూర్చున్నారు. దుర్యోధనుడు, అతని కౌరవ సోదరులు కూడా అక్కడే ఉన్నారు. దుర్యోధనుడి మిత్రుడు కర్ణుడు కూడా అతనితో వచ్చాడు. వారందరూ ద్రౌపది అద్భుతమైన సౌందర్యం గురించి విని పోటీలో ఆమెను గెలవడానికి ఆశపడ్డారు. ఈ స్వయంవరం వేడుకను వీక్షించడానికి ప్రత్యేక అతిథులుగా ద్వారకాధీశులైన కృష్ణుడు, అతని సోదరులు బలరాములను కూడా ద్రుపదరాజు ఆహ్వానించాడు. బ్రాహ్మణుల వేషంలో ఉన్న పాండవులు బ్రాహ్మణుల మధ్య ఆసీనులయ్యారు. రాజవంశపు వాద్యకారుల సంగీతంతో ద్రుపద మహారాజు తన కుమారుడు దృష్టద్యుమ్నుడితో కలిసి మండపంలోకి ప్రవేశించాడు. ద్రుపదుడి చుట్టూ ఉన్న రాజులు, రాజకుమారులు బ్రాహ్మణులను చూసి ఇలా అన్నాడు: గౌరవనీయులైన ఋషులు, బ్రాహ్మణులారా, గౌరవనీయులైన రాజులు, రాజకుమారులారా, నా కుమార్తె ద్రౌపది స్వయంవరంలో మిమ్మల్ందరినీ చూడడం నాకెంతో గౌరవంగా ఉంది. ద్రౌపది సాధారణ మహిళ కాదు. యజ్ఞగుండం నుంచి జన్మించిన ఆమె ప్రపంచంలోని అత్యంత సుందరి మాత్రమే కాదు, అత్యంత వివేకవంతురాలు, తెలివైనది కూడా. ఈరోజు ఆమెను భార్యగా గెలుచుకున్న వ్యక్తి ఈ లోకంలోని అత్యంత అదృష్టవంతుడవుతాడు. నా కుమారుడు దృష్టద్యుమ్నుడు మీకు పోటీ నిబంధనలను వివరిస్తాడు. ఓ రాజాది రాజులారా, నేను పోటీ నిబంధనలను మీకు వివరించే ముందు నా సోదరి ద్రౌపదిని మండపంలోకి ఆహ్వానిస్తున్నాను. అతను ఆ మాటలు అనగానే బాకాలు, శంఖాల ధ్వనులు మారుమోగాయి. ప్రధాన ద్వారాల గుండా రాజకుమారి ద్రౌపది చలికత్తెలతో కలిసి ప్రవేశించింది. ద్రౌపదిని చూడగానే సభలో వారంతా ఆశ్చర్యంతో ఊపిరి బిగబట్టారు. వారు విన్నదానికంటే, ఊహించిన దానికంటే ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె పరిపూర్ణమైన దేహం నుంచి వచ్చే పద్మ పరిమళం రాజులను, రాజకుమారులను మైమర్పింపజేసింది. వారంతా ఆమెపై మోజుపడి తమ గౌరవాన్ని మరిచి రౌడీల్లా అరిచారు. నువ్వు నా ద్రౌపదివి అని ఒకడంటే, లేదు ఆమె నాది అని మరొకడు అరిచాడు. ద్రౌపది ఆసీనురాలైన తరువాత జనం కాస్త శాంతించారు. ఈలోగా కృష్ణుడు చుట్టూ పరికిస్తూ తెలిసిన ముఖాల కోసం వెతుకుతున్నాడు. హఠాత్తుగా బ్రాహ్మణుల మధ్య సాధారణ వస్త్రాలు ధరించిన 5 సుందరులైన సోదరులను గమనించాడు. వెంటనే వారిని పాండవులుగా గుర్తించాడు. అతను బలరాముడి దృష్టిని మరల్చి చెవిలో గుసగుసలాడాడు. ఆ మూలను చూడు, ఆ 5 బ్రాహ్మణులు మన బావలు పాండవులులా లేరు అని అన్నాడు. బలరాముడు నవ్వి ఇలా అన్నాడు: అవును, నిజమే, వారు మన ప్రియమైన బావలే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మొత్తానికి వారు అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారన్నమాట అని అన్నాడు. దృష్టద్యుమ్నుడు సభా ప్రాంగణంలో మధ్యలోకి వచ్చి అతను ఆసీనులైన రాజులను, రాజకుమారులను చూసి ఇలా అన్నాడు: రాజాది రాజులారా,
మీరు చూసినట్లుగా నా సోదరి ద్రౌపది సామాన్యమైన స్త్రీ కాదు. విశ్వంలోనే ఆమె సౌందర్యం అసమానమైనది. కాబట్టి ఆమెను వధువుగా పొందాలంటే ఆమెకు తగిన పరీక్షను నెగ్గాల్సి ఉంటుంది. అతను పైకప్పు వైపు చూపిస్తూ, పైన చూడండి, అక్కడ ఒక బంగారు చేప వేలాడుతోంది. అది తిరుగుతున్నప్పుడు చేప కంటిని కొట్టడమే మీ సవాలు. కానీ అంత మాత్రమే కాదు, గురి చూసేటప్పుడు మీరు పైన ఉన్న లక్ష్యాన్ని నేరుగా చూడకూడదు. కింద ఉన్న నీటి ప్రతిబింబంలో మాత్రమే లక్ష్యాన్ని చూడాలి అని అతను కొనసాగించాడు. ఇదిగో ఇది చివరి నిబంధన. మీ సొంత విల్లు బాణాలను ఉపయోగించడానికి అనుమతి లేదు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ విల్లునే ఉపయోగించాలి అని అన్నాడు. మీరు ఈ వెంటికి నారిని తొడిగి ఈ బంగారు బాణాలతో ఒకదాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని కొట్టాలి. లక్ష్యాన్ని కొట్టడానికి మీకు ఒక్క అవకాశం మాత్రమే ఉంటుంది. ఉత్తమ విలుకాడు విజయం సాధించుకాక అని అన్నాడు. దృష్టద్యుమ్నుడు తన ప్రసంగాన్ని ముగించి తన సీటు వైపు వస్తుండగా సభలో గుసగుసలు మొదలయ్యాయి. ఆ కార్యం యొక్క తీవ్రత, కష్టం వారికి నెమ్మదిగా అర్థమైంది. కొందరు ఆశ వదులుకుని సభ నుంచి వెళ్ళిపోయారు. ఎవరూ గెలవలేని ఇటువంటి పరీక్షను ఎందుకు పెట్టారు అని కొందరు ఫిర్యాదు చేశారు. కానీ ద్రౌపది అందం చాలా మందిని ప్రయత్నించకుండా ఉండనివ్వలేదు. కాబట్టి పోటీదారులు ఒక్కొక్కరుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తటాకం దగ్గరికి వచ్చారు. శిశుపాలుడు ఆ విల్లును వంచే క్రమంలో దానికున్న అపారమైన శక్తికి తట్టుకోలేక వెనక్కి విసిరేయబడతాడు. జరాసంధుడు నేను చేస్తా అని వస్తాడు, కానీ ఆ విల్లును వంచే క్రమంలో వెనక్కి విసిరేయబడతాడు. వారిలో చాలామంది ఆ బరువైన విల్లును ఎత్తలేకపోయారు. ఇక నారి తొడిగి కొట్టడం దేవుడిరుగు. ఎత్తగలిగిన కొందరు విల్లును వంచలేక విఫలమయ్యారు. కాస్త వంచగలిగిన కొందరు ఆ విల్లు చర్య వల్ల వెనక్కి తుల్లిపడి గాయపడిన చేతులు, వీపులతో తమ స్థానాలకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. తన వంతు వచ్చినప్పుడు దుర్యోధనుడు పోటీలోకి దిగాడు. సభలోని వారంతా ఆశ్చర్యపోయేలా అతను నవ్వుతూ శ్రమ లేకుండా విల్లునెత్తి నారి తొడుగుతుండగా వెనక్కి విసిరేయబడతాడు. దుర్యోధనుడు నిరాశతో కాలుదువ్వి తన సీటుకు రాగానే కర్ణుడితో, నా ప్రియమిత్రమా, నువ్వు తప్పకుండా వెళ్ళు, నువ్వేంటో వారికి చూపించు అని అన్నాడు. కర్ణుడు సభా ప్రాంగణం మధ్యంలోకి నడిచి వచ్చి లక్ష్యం కింద నిలబడ్డాడు. ఆ తర్వాత బరువైన విల్లును గెండిపోచలా సులువుగా ఎత్తాడు. అంతే సులువుగా వెంటికి నారి తొడిగాడు. కానీ కర్ణుడు దురదృష్టవశాత్తు ఆ విల్లు ప్రతిచర్య వల్ల వెనక్కి తుల్లిపడుతూ నిలదొక్కుకోగలిగాడు. ఎందుకంటే ఆ విల్లు సాధారణమైన విల్లు కాదు. అది పాంచాల దేశపు రాజుల వద్ద ఉన్న ఒక అసాధారణమైన, అత్యంత కఠినమైన విల్లు. కానీ ఇప్పుడు సవాలును స్వీకరించడానికి ఎవరూ మిగలలేదు. ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఏర్పాట్లన్నీ వ్యర్థమేనా? ఈ భోగభాగ్యాలన్నీ వృధా కావాల్సిందేనా? ఈ పరీక్ష నిజంగా నెగ్గలేనంత కష్టమైనదా అంటూ అనుకుంటూ ఉన్నారు. హఠాత్తుగా బ్రాహ్మణులు కూర్చున్న ప్రదేశం నుంచి రాజవేదిక వైపుకు నడిచాడు. అతడే అర్జునుడు. ఎవరూ ప్రయత్నించడానికి ముందుకు రానప్పుడు అర్జునుడు ద్రుపదుడిని ముందుకు వచ్చి, ఓ రాజా, నాలాంటి బ్రాహ్మణుడిని ప్రయత్నించడానికి అనుమతిస్తారా అని అడిగాడు. ద్రుపదుడు చిరునవ్వు నవ్వి, తప్పకుండా చేయవచ్చు. బ్రాహ్మణులు అత్యున్నతులు. నువ్వు ఈ పరీక్షలో నెగ్గితే నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా, బ్రాహ్మణోత్తమ, మీరు కూడా ప్రయత్నించవచ్చు. మీరు సఫలీకృతులు అవుతారని ఆశిస్తున్నాను అని అన్నాడు. అర్జునుడు విల్లుకు నమస్కరించి లక్ష్యం కింద ఉన్న తటాకం దగ్గరకు వచ్చాడు. అత్యంత తేలికగా విల్లుని ఎత్తి ఒక బొమ్మతో ఆడుకుంటున్నట్లుగా క్షణాల్లో నారిని తొడిగాడు. ఆపై వెంటిపై బాణాన్ని ఉంచి లక్ష్యం వైపు బాణాన్ని గురిపెట్టి తటాకంలోని నీటి ప్రతిబింబాన్ని చూస్తూ చేప కంటికి గురిపెట్టాడు. తదుపరి ఏం జరుగుతుందో చూడడానికి ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టడంతో సభంతా నిశ్శబ్దంగా మారింది. హఠాత్తుగా వెంటినారే శబ్దం వినపడింది. అర్జునుడి బాణం నేరుగా వెళ్లి చేప కంటిని తాకి దానిని ముక్కలు ముక్కలుగా చేసింది. తమ వర్గానికి చెందిన యువకుడి విజయానికి బ్రాహ్మణుడు సంతోషంతో కేరింతలు కొడుతూ నాట్యం చేయడంతో సభలో పెద్ద ఎత్తున కోలాహలం చెలరేగింది. ద్రౌపది వరమాలతో అర్జునుడి వద్దకు నడిచొచ్చి అతడిని భర్తగా అంగీకరిస్తూ మెడలో పూలమాల వేయగా దేవతలు పూలవర్షం కురిపించారు. వీడియో నచ్చితే లైక్, కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి.